నా కష్టాలు తీరిపోవాలి, నా రోగాలు తీరిపోవాలి, ఈ కోరికలన్నీ కోరితే కోరిక ఎటువంటి దుఃఖం. ఒకటి కోరుకుంటే మీ దగ్గర లేనిది కోరుకుంటే ఉన్నది ఊడిపోవాలి. అంతే కదా, లేదు కోరుకున్నారు ఉన్నదేదో ఇచ్చేయడానికి రెడీ అవ్వాలి. కోరుకుంటారో కోరుకోరో నుంచి. ఇప్పుడు ఒక ఇద్దరు ఆడపిల్లలు పుట్టారనుకోండి, చాలామంది మగపిల్లలు ఉంటే బాగుండు, మగపిల్లలు ఉంటే బాగుండు మొదలంటారు. వీళ్ళు ఊరుకున్న పక్కింటి ఆవిడ ఎదురింటి ఆవిడ ఊరుకుంటుంది. అయ్యో వంశోద్ధారణ లేడా, అయ్యో అబ్బాయి లేకపోతే ఎలాగా, వీడు దేనికి పనికి వస్తాడంటే తలపొరు వేయడానికి పనికి వస్తాడు. కోరిక అంటారు, ఒప్పుకున్నావు కదా నీ సంకల్పం, కన్నాక అన్నీ బాధలే. పెద్ద దొంగోడు ఎవరంటే కొడుకే, ఎందుకంటే మొత్తం ఆస్తంత ఇచ్చేయాలి. నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు. ఆ కూతురి కష్టం అవ్వాలనే ఏడుపు వచ్చేస్తాడు. అదేదో బయట నుంచి వచ్చినట్టు. కొడుకేదో అన్నీ ఇచ్చే వరకు పాడ కొడుకు బాగా ఇచ్చాక అతను మూల దగ్గర కుక్క కాపలా. అప్పుడు అనుకుంటాం, ఏంటో కొడుకు కొడుకు అనుకున్నాను, ఈ కొడుకు నన్ను కుక్కలా ఉపయోగించుకుంటాను. మనం కోరుకున్నాక ఏడు. అందుకే ఏది కోరకూడదు. గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం ఎంత భక్తిగా తింటావో, ఈ జీవితం కూడా భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అని నువ్వు అనుకున్నప్పుడు ఈ జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. అది కాదు ఇలా ఉంటే బాగున్నాం, అలా ఉంటే బాగున్నాం అని నీ నిర్ణయం చెప్తావు చూడు, అప్పుడు దుఃఖం మొదలు. ఇది గమనించుకోండి ఎవరి జీవితంలో అయినా అంటే. కోరిక, అందుకే శంకరాచార్యులు చెప్తారు, కోరిక ఇచ్చుకుంటూ దుఃఖం. అందుకే భద్రి గారు మాకు చెప్పేవారు, ఏది కోరుకోవద్దు, నీకు కావాల్సిన ఇస్తాడని, నేను నీకు రావాల్సినవి అన్నీ వస్తాయి. అందుకే ఎప్పుడు కోరుకోవద్దని ఎవరు భద్రి చెప్తారు. సరే, భక్తి అంటే మరి ఆ రోజుల్లో అమ్మ ఎవరైనా నిద్రపోతుంటే పక్కోడు తట్టి లేపండి, మెల్లిగా తిడితే లేకపోతే కొంచెం గట్టిగా కొట్టండి. మీరు నిద్రపోతే నాకు నిద్రపోవాలంటారు. కళ్ళు మూసుకున్న వాళ్ళందరూ పక్కకి ఎక్కడికన్నా నేను పోయి కూర్చో సార్ ఎవరైనా